సాహిత్యానికి సంబంధించి ఎన్నో విషయాల్ని షేర్ చేసుకున్నారు. అయితే సాహిత్యం గురించి చిట్ట చివరి ప్రశ్న అడిగిన తర్వాత మీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్దాము. సో ఆ చివరి ప్రశ్న ఏంటంటే భాష గురించి వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఈ కాలం రాస్తున్న వాళ్ళ కవిత్వంలో భాష అనేది మిశ్రమంగా ఉంటుంది, మిశ్రమ భాష ఉంటుంది. దీనిపైన ఉండొచ్చా అసలు? కొంతమంది ఎవరైతే ఛాందసవాదులు ఉంటారో వాళ్ళు ఇది తప్పు, నువ్వు తెలుగు కవిత్వంలో భాష వేరే భాష ఎట్లా పెడతావు అంటున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? భాష విషయంలో వాడుతున్నటువంటి రాస్తున్నటువంటి భాష విషయంలో మాట్లాడుతున్న భాష విషయంలో ఎవ్వరు కూడా ఎవరిని ఖండించడానికి లేదు. భాష వారి సొంతం, భాష వారి సొంత అనుభవం, వ్యక్తీకరణ ఏదైతే ఉందో వారి సొంత అనుభవంలోంచి వస్తుంది. చాలామంది ఇంగ్లీష్ టైటిల్స్ పెడుతున్నారు. అవును, వాళ్ళు ఆలోచించే పెడతారు కదా. ఆ కవితకు ఏ టైటిల్ బాగుంటే ఆ టైటిల్ పెడతారు. ఇవాళ వచన కవిత్వంలో ఉన్న సౌలభ్యము, స్వేచ్ఛే అది. ప్రధానంగా వచన కవిత్వం ఎందుకోసం మనం పద్య కవిత్వాన్ని పూర్తిగా వదిలేసి వచన కవిత్వం ఎందుకు వచ్చాం? వచన కవిత్వం పూర్తిగా వచనం చేయకుండా, చాలామందికి తెలియదు, ఏ భాష అయినా ఇప్పుడు తెలుగు భాష ఉంది, తెలుగు భాష వరకే ఉండిపోతే దాని యొక్క పరిధి దాటదు. భాష సంపద్వంతం కావాలనంటే అన్య భాషా పదాలు వచ్చి భాషలో చేరాలి. అట్లనే ఉర్దూలోంచి, హిందీలోంచి, ఆంగ్లంలోంచి తెలుగు భాషలోకి చాలా పదాలు వచ్చి చేరడం ద్వారానే తెలుగు భాష విస్తృతమైంది, పరివ్యాప్తమైంది, సంపద్వంతమైంది. కవిత్వం కూడా అంతే. కవిత్వం అప్డేట్గా ఉండాలి అన్నప్పుడు ఆ భాష యాజ్ ఇట్ ఈజ్గా రాసిన వాళ్ళకి, చదువుతున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావాలి అనంటే ఖచ్చితంగా వాడాల్సిన పదాలు ఏదైనా వాడవచ్చు. ఇంగ్లీషే కావచ్చు, హిందే కావచ్చు, ఉర్దే కావచ్చు. ఆ వస్తువుకు సంబంధించి, ఆ పోయానికి సంబంధించినటువంటి టైటిలు ఖచ్చితంగా వాళ్ళు ఆలోచన చేస్తారు. తెలుగులో కవిత్వం రాస్తూ హిందీలోనో, ఇంగ్లీష్లోనో లేదా ఇతర భాషల్లోనో టైటిల్ పెడుతున్నారు చాలామంది. ఆ కవితకు అట్లా పెట్టడమే ఆప్ట్ కాబట్టి దాదాపుగా ఆ విధంగా పెడతారు. రెండోది, వచన కవిత్వంలో ఆ స్వేచ్ఛ ఉంది. ట్రాన్స్ఫార్మ్ ఈజీగా కావాలి, రాసిన భావము చదువుతున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావడం కోసం వాళ్ళు ఆ టైటిల్ని ఆ విధంగా పెడతారు. అంతేకాని చాలామంది మీరు అన్నట్టు మొత్తం పోయం ఇంగ్లీష్లో రాస్తే బాగుండు కదా అంటారు. అలా కాదు. అసలు ఒక టైటిల్ పెట్టడం అనేది ఒక సంఘర్షణ. చాలామందికి టైటిల్ పెట్టడం రాదు, అది ఒక కళ. కొందరు అద్భుతమైనటువంటి టైటిల్స్ పెడతారు. మనం అది అర్థం చేసుకోవాలి. ఒక టైటిల్ వెనకాల దుఃఖం ఉంటుంది, ఆవేదన ఉంటుంది, ఒక అంతుపట్టని ఆలోచన ఉంటుంది. అట్లనే కవిత యొక్క ఆ సారాంశం మొత్తం ఆ టైటిల్లో ఉంటుంది కదా. కాబట్టి అలా మనం వాళ్ళని నవ్వి ఊరుకోవాల్సింది తప్ప ఏ సిద్ధాంతాలు చెప్తాం, ఏ భావజాలం వాళ్ళకి నూరిపోస్తాం? వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళని వదిలేసి ముందుకు నడవడమే మనం చేయాల్సిన పని. కాబట్టి తెలుగు భాష అయినా ఏ భాష అయినా అన్య భాషా పదాలు వచ్చి చేరితేనే భాష సంపద్వంతం అవుతుంది. అది అవసరం కూడా.